హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలిష్ వరల్డ్. నేను మీ శైలజ అండి. ఈరోజు నేను న్యాచురల్ పద్ధతిలో రోజ్ వాటర్ చేయబోతున్నానండి. న్యాచురల్ అంటే నేను రోజెస్ తీసుకుని ఇంట్లోనే తయారు చేస్తున్నానండి. అవి నాటు గులాబీలు మాత్రమే తీసుకుంటున్నాను, హైబ్రిడ్ వద్దండి. నాటు గులాబీలకు ఉన్నంత వాసన, బాగా మంచి స్మెల్, సాఫ్ట్నెస్ హైబ్రిడ్కి ఉండదండి. అందుకని మనం రోజ్ వాటర్ చేసుకునేటప్పుడు ఇలాంటి నాటు గులాబీలే తీసుకోవాలండి. వీటిని రెక్కలుగా తింపేసుకుని ఆ కాడలు పడేసేసుకోవాలి. అవన్నీ నేను బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుందండి, న్యాచురల్. దీనిలో ఏ ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఏమీ కలవవు కాబట్టి చిన్నపిల్లలు కూడా వాడుకోవచ్చండి. మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇది తయారు చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది 15 to 20 మినిట్సే పడుతుందండి. చాలా ఈజీ అండి, మనకి ఏమి కష్టం అనిపించదు. ఇవ్వండి, రెక్కలన్నీ తింపేసుకుని కాడలు పాడేసేసుకుంటున్నాను. చూసారా, తింపుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో. రోజెస్ మంచి అరోమా వస్తుందండి. అందుకని నాటు గులాబీలే తీసుకోవాలి మనం. చూసారు కదా, మొత్తం దింపేసేసి బౌల్లో వేసేసుకుందాం. దీనిలో కొంచెం డస్ట్ అలా ఉంటుందండి, ఎందుకంటే బయట పూసేవే కదండి, చెట్లకు కానీ బయట కొన్నా కానీ డస్ట్ లైట్గా ఉంటుంది. అందుకని వాటర్ వేసి కడుక్కోవాలండి. నేను ఒక 2 times కడిగేసి పెట్టుకుంటానండి. ఇది ఎవరైనా చేసుకోవచ్చండి, చాలా ఈజీ, ఎక్కువ టైం కూడా పట్టదు. మనకి ఇది వాడుకోవడం వల్ల మనకి ఏ హాని ఉండదు. రోజ్ వాటర్ మనం స్ప్రే చేసుకుని ఏ మంట ఉండదు. మనకు కొన్ని రోజ్ వాటర్లు మంట అనిపిస్తుంది అండి కొట్టుకుంటే, చిన్నపిల్లలకైతే అలాగే అనిపిస్తూ ఉంటుంది. అదే ఇది మనం తయారు చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది. మనకి ఏ డేంజర్, ఏ హాని ఉండదు అనమాట ఫేస్కి కూడా. కొన్ని అయితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి కదండి, కొన్ని రోజ్ వాటర్స్ వాడితే మంటగా అనిపిస్తాయి అలా. దీనికి ఏముండదు, ఏ సెంటు కలపం కదండి, సేమ్ ఓన్లీ రోజెస్ స్మెల్లే వచ్చింది, న్యాచురల్ స్మెల్ వస్తుందండి. కావాలంటే మీరు కూడా ట్రై చేసిన తర్వాత చూసి అప్పుడు చెప్పండి అండి. ఇదిగోండి, బాగా కడిగేసుకున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. చూసారు కదండి, ఇదిగోండి ఇలాంటివి తీసుకున్నానండి నేను, నాన్ స్టిక్ది. ఎందుకంటే గ్లాస్ మూత ఉంటుంది, అది ఫ్లాట్గా ఉంటుంది కదండి. ఫ్లాట్గా ఉన్న మూతే తీసుకోవాలండి. అది వాటరు దానిలో మధ్యలో ఉన్న బౌల్లో పడాలి కాబట్టి. ఈ చుట్టూతో రోజ్ పెటల్స్ వేసేసుకుంటున్నానండి, ఉన్నాయి మొత్తం వేసేసుకుంటున్నా. ఫ్లాట్గా ఉన్న మూత తీసుకోవడం వల్ల ఆ మూతని మనం సీదా పెట్టద్దండి, ఉల్టా పెడదాం. ఉల్టా పెట్టడం వల్ల దానికి వచ్చిన వేపర్ ఉంటుంది కదండి, ఆ వేపర్ వచ్చి మధ్యలో బౌల్లో పడుతుందండి. అందుకని మనం అలా ఫ్లాట్గా ఉన్న మూతే తీసుకోవాలండి. స్లాండింగ్ ఇలా మామూలుగా ఉంటుంది చూసారు, ప్లేట్లు లాంటివి అలా స్ట్రైట్గా ఉన్నాయి అస్సలు తీసుకోవద్దండి. తీసుకుంటే అస్సలకి ఆవిరి దాంట్లోనే పడదు, అసలు రాదండి, మొత్తం ఖరాబ్ అయిపోద్ది. అసలు బౌల్లో ఒక చుక్క కూడా పడదండి. ఇదిగోండి చూసారు, ఒక గ్లాసుడు వాటర్ పోసేసుకుంటా చుట్టూతా రోజ్ పెటల్స్లో. అవి బాగా మరుగుతున్నప్పుడు ఆ ఆవిరి వచ్చి మిడిల్లో ఉన్న బౌల్లో పడుతుంది. ఇప్పుడు ఆ బౌల్ మీద ఇంకో బౌల్ పెట్టుకుంటానండి నేను. బౌల్ మీద కరెక్ట్గా సరిపడా ఉన్న బౌల్ పెట్టుకుందాం. పెట్టుకొని మనము మూత పెట్టేసుకుందాం. మూత ఉల్టా పెట్టేసుకుందాం, ఇలా పెట్టుకోవద్దు, మూత ఉల్టా పెట్టుకుందాం. ఇదిగోండి చూసారా, నేను బౌల్ మీద మూత ఇలా ఫ్లాట్గా ఉన్నది తీసుకున్నాను. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే మాత్రమే పెట్టాలి, స్టవ్ మీద పెట్టి. మినిమం 15 to 20 మినిట్స్ పెట్టాలి. ఇదిగోండి ఐస్ క్యూబ్ వేసుకున్నాను పెద్దది. మీరు మామూలు క్యూబ్స్ వేసుకుంటే 7 to 8 వేసుకోండి. నేను ఒక బౌల్ పెట్టేసేసి దాన్ని ఐస్ క్యూబ్ లాగా చేసి నైట్ అంతా పెట్టేస్తే ఐస్ క్యూబ్ లాగా అయింది, దాన్ని పెట్టేసుకున్నానండి. ఇది చూసారా, దీన్ని ఇలాగే 15 to 20 మినిట్స్ వదిలేద్దామండి. ఇది కొంచెం చూసారా, పైంది మెల్ట్ అయిపోతే చాలు. ఐసు 15 to 20 మినిట్స్కి మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు తీసేద్దామండి, మూత తీసేసి చూద్దాం ఎలా వచ్చిందనేది. చూసారా, మధ్యలో ఎంత ప్యూర్ వాటర్ వచ్చినాయో చూసారండి.
అది ఓన్లీ వేపర్ వాటరేనండి. అది చాలా రోజ్ స్మెల్ బాగా వస్తుంది చూడండి. మీరు కూడా చేసుకున్నప్పుడు తెలుస్తుందండి. మంచి అరోమా వస్తుంది. దాని మధ్యలోంచి తీస్తున్నప్పుడే అసలు ఆ ప్యూర్ వాటర్ బాగా స్మెల్ వస్తుంది. దీని స్మెల్ కూడా కొంచెం వేరేగా ఉంది, కానీ అదైతే ప్యూర్ రోజెస్ స్మెల్ వస్తుందండి. చాలా బాగుంది. దీన్ని కూడా ఒక బౌల్లో వేసి స్టోర్ చేసుకోవచ్చండి మనం ఫ్రిడ్జ్లో. కానీ 1 వీక్ వాడుకుంటే సరిపోతుంది. ఇదైతే మనం 1 మంత్ 2 మంత్స్ అయినా వాడుకోవచ్చండి. ఏమీ పాడవదండి అస్సలకి. చూసారుగా గ్లాస్ బౌల్లో వేసి చూపిస్తున్నాను ఎంత ప్యూర్గా ఉందో మీకు. చూడండి, చాలా ప్యూర్. ఇంకో బౌల్లో ఉంది కదండి, ఇది పింక్ కలర్ది వచ్చింది కదా పెటల్స్ నుంచి, అది కూడా మనం ఫిల్టర్ చేసి పెట్టుకుందామండి పక్కకి. నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నానండి దాన్ని కూడా ఇంకో బౌల్లో. ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా టైము సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుందండి. మనమే చేసుకుంటే అదొక హ్యాపీ కూడా ఉంటుంది కదండి. మన చేత్తో మనం చేసుకున్నాం, ప్యూర్గా ఉంది అని మనకు ఒక హ్యాపీనెస్ కూడా ఉంటుంది. అలా చేసుకోవచ్చండి. ఇదిగోండి, దీన్ని నేను స్ప్రే బాటిల్లో వేసుకుంటానండి. దాన్నేమో బౌల్లోనే ఉంచుకుని అలానే పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్ తీసుకుంటానండి. తీసుకొని దానిలో ఈ ప్యూర్గా ఉన్నది ఉంది చూసారు వేపర్ వాటర్, అది వేసుకుందామండి. ఇలా పడట్లేదండి, గ్లాస్లో పోసుకుంటానండి. కింద పోయేటట్టుంది, అందుకని నేను గ్లాస్లో పోసుకొని స్ప్రే బాటిల్లో వేసుకుంటానండి. చూసారండి, పోస్తుంటేనే అంత మంచి అరోమా వస్తుందంటే చాలా బాగుందండి. చూసారుగా, ఇదిగోండి ఇట్లుంది. దీన్ని మూత పెట్టి స్ప్రే చేసి స్మెల్ చూద్దామండి. ఇదిగోండి, నా చేతి మీద స్ప్రే చేసుకుని చూస్తున్నాను చూడండి ఎంత బాగుందో. మంచి అరోమా వచ్చింది. దీన్ని ఇలాగ పెట్టుకుందామండి. స్ప్రే బాటిల్ పెట్టుకుందాం ఫ్రిడ్జ్లో. ఈ బౌల్ని ఇలాగ పెట్టేసుకుందాము. ఈ బౌల్కి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. అది స్ప్రే బాటిల్ పెట్టుకుందాం. రోజు బయటికి వెళ్ళి రాగానే రోజ్ వాటర్ స్ప్రే చేసుకుని లైట్గా క్లీన్ చేసుకుంటే కాటన్తో మనకున్న ట్యాన్నెస్ అదంతా పోతుందండి. చూసారు, ఇది ఎలా ఉందో చూపిస్తున్నాను స్పూన్తో. లైట్ పింక్ లాగా ఉందండి. స్పూన్తో తీస్తే బౌల్లో వేస్తే మొత్తంగా డార్క్గా కనిపిస్తుంది, కానీ చాలా బాగుందండి దీని కలర్ కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్